అధ్యాయము 16వ అధ్యాయము. ఓకే, మనం 1 నుండి 12 వచనాల వరకు మనము ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము. 1 నుండి 4 వచనాల వరకు మనం చూసుకున్నాం. ఏంటిదంటే విశ్వాసం లేని పరిసయ్యుల యొక్క సద్దుకైల యొక్క వాళ్ళకి అడిగినటువంటి ప్రశ్నలకి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి జవాబులు మనము 1 నుండి 4 వరకు చూసుకున్నాము. 5 నుండి 12 వరకు శిశువులు కొంచెం ఏంటంటే అల్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఏంటంటే ధైర్యపరిచినటువంటి కొన్ని మాటలు, ఇంకా మీరు ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని, ఎందుకు అనంటే వాళ్ళని పరిచర్యలు అంటే వాళ్ళని సేవకులుగా యేసుక్రీస్తు తయారు చేస్తున్నాడు కనుక. ఇప్పుడు యేసుక్రీస్తు 3.5 సంవత్సరంలో జీవించి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత పరిచర్యను జరిగించింది, ఇంకా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఎవరు అని అంటే దేవుని యొక్క శిశువులు. కాబట్టి వాళ్ళని యేసుక్రీస్తు ఏ విధంగానైతే అతని యొక్క అంటే ప్రతిదీ కూడా ఆయన జీవించి చూపించాడు, ప్రతిదీ కూడా వాళ్ళకు నేర్పించాడు. వాళ్ళ యేసుక్రీస్తు ఏ విధంగానైతే జీవించాడో ఆ విధంగా మీ యొక్క సేవ జీవితము కానీ మీ యొక్క మనస్తత్వం అన్నీ కూడా ఏంటంటే యేసుక్రీస్తు ఎలానైతే ఉన్నాడో అలానే ఉండాలి అనేటువంటి ఉద్దేశం చేత వాళ్ళని ఏం చేస్తున్నాడు అంటే ఒక సేవకులకు ఉండాల్సినటువంటి బోధన విషయంలో కానీ ప్రేమ కానీ కనికరం అవన్నీ కూడా ఆయన నుండి వాళ్ళకి చక్కగా నేర్పించేసి వాళ్ళను బలపరిచి వాళ్ళని స్థిరపరిచి యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బహుబలంగా దేవుని యొక్క పరిచర్యలో వాడబడతాడు. వాళ్ళందరూ కూడా ఏంటంటే వాడబడ్డారు. వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి జాగ్రత్తలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. పరిసయ్యులు సద్దుకయ్యుల వాళ్ళ గురించి అంటే పరిసయ్యులు సద్దుకయ్యుల యొక్క బోధల గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా ఏంటంటే నేను ఏ విధంగానైతే మీరు జీవించారో మీరు కూడా ఆ విధంగా జీవించాలి అనే విధంగా వాళ్ళకి బోధించి వాళ్ళని ప్రిపేర్ చేసి యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు. ఇంకా ఇప్పుడు మనకి 13 నుండి 20 వచనాల వరకు చూసుకొని క్లోజ్ చేసుకుందాము. 13వ వచనం, ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా చదవండి. శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. ఓకే చాలు ఒక వచనం చాలు. 13వ వచనం ప్రతి ఒక్కరు కూడా చూడండి. దయచేసి మధ్యలో ఎవరు లెఫ్ట్ కాకండి. ఒకవేళ మీరు ప్రేయర్లో ఉండేటువంటి పరిస్థితి అక్కడ లేకపోతే మీరు కంప్లీట్గా లెఫ్ట్ అయిపోండి, కానీ మధ్యలో యాడ్ అవుతూ లెఫ్ట్ సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటే నో ప్రాబ్లం. మనం ప్రతిరోజు కూడా ఒక అర్ధ గంటనే దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. డే మొత్తము మన అవసరతల కొరకే మనం ఉపయోగించుకుంటున్నాం కనుక అర్ధ గంట అయినా దయచేసి ఎవరు కూడా మధ్యలో లెఫ్ట్ కాకండి. ఒకవేళ మీకు వాక్యం వినాలని ఇంట్రెస్ట్ లేకపోతే స్టార్టింగ్లో లెఫ్ట్ అయిపోండి, అంతేగాని ఊరికే లెఫ్ట్ అవుతా యాడ్ అవుతా అలా ఎవరు చేయకండి, డిస్టర్బెన్స్గా ఉంటుంది. 13వ వచనం ప్రతి ఒక్కరు కూడా చూడండి. యేసు ఫిలిప్పీదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవ్వడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిశువులను అడగగా, ఇక్కడ యేసుక్రీస్తు ఏంటంటే శిశువులను అడుగుతున్నటువంటి ఒక ప్రశ్నగా మనం ఏంటంటే మాట్లాడుకోవచ్చు. ఆ యొక్క 13వ వచనం స్టార్టింగ్ నుండి చూడండి. యేసు ఫిలిప్పీదైన కైసరియా ప్రాంతాలకు, కైసరియా అనేటువంటి ప్రాంతానికి ఎవరు వచ్చారు అని అంటే యేసుక్రీస్తు వచ్చాడు. దానికంటే ముందుగా ఇంకొక మాట మెన్షన్ చేసి ఉంది. ఏం మాట అంటే ఫిలిప్పీదైన. ఫిలిప్పి అనేది ఏంటంటే ఒక పేరు. అయితే ఆ పేరును ఆ ప్రాంతానికి ఎందుకు పెట్టారు అనేది కూడా మనము దీంట్లో చూసుకోవాలి. ఫిలిప్పి అనేది ఒక నేము. ఆ నేము ఆ యొక్క ప్రదేశానికి, ఇప్పుడు మా ఊరు ఉంది, మా ఊరికి ఇప్పుడు ఏదో ఒక పేరు యాడ్ చేసి పెట్టారనుకోండి, చెర్లపాలెంకి అంటే ముందుగా ఏదో విజయ చెర్లపాలెం లేకపోతే కవిత అలా పెట్టారనుకోండి. ఎందుకు అలా పెట్టారు అని అంటే మనం కొంచెం ఆలోచించాలి, వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే అప్పటి కాలంలో అధికారులు కానీ చక్రవర్తులు ఇట్లా పరిపాలించేవాళ్ళు. ఒకవేళ మంచిగా అంటే అప్పటి కాలంలో ఆ ప్రదేశాన్ని ఎవరైతే చక్రవర్తి పరిపాలిస్తున్నాడో ఆ చక్రవర్తి కానీ ఆ అధికారి కానీ ఒకవేళ పెట్టకుండా ఒకవేళ మంచిగా పరిపాలించాడు అనుకోండి, అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకు న్యాయాన్ని చేకూరుస్తూ ఒక మంచి పరిపాలన చేస్తే ఆ పరిపాలన చేసినటువంటి ఆ యొక్క ప్రాంతము ఏంటంటే ఆ యొక్క రాజును అభినందనగా అతనికి గుర్తుగా అతడు ఒకవేళ మరణించాడు అనుకోండి, మరణిస్తే ఇప్పుడు అంబేద్కర్ ఉన్నాడు. అంబేద్కర్ మన దేశానికి చాలా గొప్పనైనటువంటి సహాయం చేశాడు. చాలా ఏంటంటే మనం ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం అతనే. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, అతని విగ్రహాన్ని పెట్టేసుకొని ఆ విగ్రహానికి ఇప్పుడు అతని యొక్క జన్మదినోత్సవం వచ్చిన ప్రతిసారి కూడా
గౌరవిస్తూ ఉంటాం. అదేవిధంగా అప్పటి ప్రాంతంలో ఈ యొక్క ఫిలిప్పి అనేటువంటి ఆ చక్రవర్తి అప్పుడే వాళ్ళని పరిపాలించాడు కావచ్చు. ఆ పరిపాలించినటువంటి ఆ వ్యక్తి మంచివాడై ఉండవచ్చు. అతను అంటే పరిపాలించినటువంటి ప్రజలలో అతనికి ఉన్నటువంటి అభిమానాన్ని బట్టి అతని యొక్క పేరు, అతని కుమారుడు అంటే అతను ఇప్పుడు ఫిలిప్పి పరిపాలన అయిపోయిన తర్వాత ఎవరు పరిపాలిస్తారు అంటే ఫిలిప్పి కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఆ కుమారుడు పరిపాలిస్తాడు. అంటే ఆ ప్రజలలో అతనికి ఉన్నటువంటి మంచి మనస్సును బట్టి కానీ అతడు ప్రజలకు మేలు చేసిన దాన్ని బట్టి కానీ ఒకవేళ ప్రజలు అతన్ని ఒప్పుకుంటే అంటే ప్రజల దృష్టిలో ఆ రాజు, ఆ యొక్క అధికారి కానీ ఆ చక్రవర్తి కానీ ఒకవేళ మంచివాడు అయిండు అనుకోండి, అతనికి జ్ఞాపకార్థంగా ఏం చేస్తారంటే వాళ్ళ పేరును బండ మీద చెక్కేయడం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క విగ్రహాన్ని, ఇప్పుడు అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని మనం ఏ విధంగా అయితే పెట్టుకుంటామో వాళ్ళు కూడా యాజిటీజ్గా అలానే ఆ యొక్క ప్రాంతానికి చెందినటువంటి ఆ చక్రవర్తి యొక్క విగ్రహాన్ని కానీ లేకపోతే అతని యొక్క పేరును కానీ మెన్షన్ చేస్తారు. ఇక్కడ అందుకే ఏంటంటే ఫిలిప్పిదైన కైసరియా అంటే ఆ యొక్క ప్రాంతానికి చెందినటువంటి ఆ యొక్క ఫిలిప్పి చక్రవర్తి అతన్ని ఆ ప్రదేశాన్ని పరిపాలించాడు. ఆ చక్రవర్తి కూడా ఏంటంటే మంచివాడు కాబట్టి అతని యొక్క పేరును క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి రాశారు. ఓకేనా. కైసరియా ప్రాంతాలకు వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిశువులను అడగగా, అయితే ఇక్కడ యేసుక్రీస్తు శిశువులను అడుగుతున్నాడు. యేసుక్రీస్తుకు చాలా పేర్లు, యేసుక్రీస్తు చేసినటువంటి యెహోవా చేసినటువంటి కార్యాలను బట్టి వాళ్ళకు ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు ఉంటుంది. యెహోవా నీసి, యెహోవా రాఫా, యెహోవా ఈరే, ఉన్నవాడు అనువాడు, ఇవన్నీ కూడా ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి నేమ్స్. కానీ డైరెక్ట్గా అతను అంటే యేసుక్రీస్తు పెట్టుకున్నటువంటి నేమ్ ఏంటిదంటే మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిశువులను అడగగా. ఎందుకు అంటే ఈ క్వశ్చన్ వాళ్ళని ఎందుకు అడిగాడు అని అంటే మరి అక్కడ ఆ ప్రదేశాలలో చాలా దేవుళ్ళు ఉండవచ్చు. అప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క కాలంలో ఎవరు ఆ యొక్క ప్రాంతాన్ని అంటే అక్కడ ఎక్కువగా ఉన్నటువంటి ప్రజలు ఎవరంటే రోమ సామ్రాజ్యము పరిపాలన చేస్తుంది. రోమ సామ్రాజ్యంలో ఓన్లీ ఒకరు దేవుళ్ళు, ఇద్దరు దేవుళ్ళు అని మనం చెప్పలేము. చాలా దేవుళ్ళు ఉండవచ్చు, చాలా విగ్రహాలు అంటే వాళ్ళందరూ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు నార్మల్గా మనం చూసుకుంటే 33.5 కోట్ల దేవతలు ఏ విధంగానైతే ఉన్నాయో అప్పటి కాలంలో కూడా ఆ యొక్క యేసుక్రీస్తు వచ్చినప్పటికీ రోమియోలు పరిపాలన చేస్తున్నారు. ఆ యొక్క రోమ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా దేవతలు అనే వాళ్ళు ఉండవచ్చు. కాబట్టి అంతమంది ఉన్నారు కదా, ఏంటిదంటే ఒక దేవుడు కనో లేదా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. కాబట్టి మీరు అంటే వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం వేరు. సరే వాళ్ళని వదిలిపెట్టేస్తే అసలు సమాజం నన్ను గురించి ఏమనుకుంటుంది, మీరు కూడా నన్ను గురించి ఏమనుకుంటున్నారు అనేసి దేవుడు ఎవరిని అడుగుతున్నాడు అని అంటే శిశువులను అడుగుతున్నాడు. మరలా ఒకసారి చూడండి. మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిశువులను అడుగగా, వారు కొందరు బాప్తిసం ఇచ్చు యోహాననియో, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అయితే ఇక వాళ్ళని అడగగానే శిశువులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రజలలోనే కొంతమంది ఏమనుకుంటున్నారంటే బాప్తిసం ఇచ్చి యోహాను గారి గురించి మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు పుట్టక కంటే ముందు 6 నెలలు ముందుగా వచ్చేసి ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచి మోమాటం లేనటువంటి వ్యక్తి, ఇంకా ముఖాలు చూసి మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్, పాపాన్ని చేస్తే దాన్ని ఖండించేవాడు. అతని యొక్క సేవ పరిచర్య విధానం కూడా ఏంటంటే చాలా బహుబలంగా అనేక మందిని మార్చినటువంటి యేసుక్రీస్తు రాకముందుకు ఉన్నటువంటి అబద్ధ బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేశాడు అంటే వాళ్ళ నోరులు మూయించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరు అంటే బాప్తిసం ఇచ్చు యోహాను గారు. ఈ యొక్క బాప్తిసం ఇచ్చు యోహాను గారి యొక్క పరిచర్య విధానము అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు కనుక అతడు అంటే మధ్యలోనే మరణించాడు కనుక అతడే మళ్ళా వచ్చాడు అనేసి కొంతమంది అనుకుంటున్నారు. అయితే యాక్చువల్గా ఏంటిది, మరణించినటువంటి వ్యక్తి మరలా ఎలా వస్తారు? ఆ జ్ఞానం వాళ్ళలో లేకపోవడం వల్ల కొంతమంది ఏమనుకుంటున్నారటంటే ఆ బాప్తిసం ఇచ్చి యోహానే మరలా వచ్చిండు కాబట్టి అప్పుడే అంత అద్భుతాలు చేశాడు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలను కూడా చూసి మరలా ఆయన తిరిగి వచ్చి ఇట్లా అద్భుతాలు చేస్తున్నాడు అనేసి కొంతమంది అనుకుంటున్నారట. కొంతమంది ఏమనుకుంటున్నారంట, కొందరు ఏలియా అని, కొంతమంది ఏమనుకుంటున్నారు ఏలియా గారి యొక్క పరిచర్య విధానం కూడా చాలా గొప్పది. ఎందుకనంటే బయలు దేవత సైడు మొత్తం ఆ యొక్క ప్రదేశం అంటే ఆ యొక్క ఊరు మొత్తం ఉన్న కూడా యెహోవా పక్షాన నిలబడేసి అప్పుడు ఏలియా
వాళ్ళు బయలుదేవతకు ఆరాధించేటువంటి ఆ యొక్క దేశం మొత్తం కూడా ఒక సైడ్ ఉండేసి ఏలియా ఒక్కడే దేవుని పక్షాన నిలబడి దేవుని పక్షాన ధైర్యంగా నిలబడి అక్కడ అంటే ఆయన నిజమైన దేవుడు, యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని రోషము కలిగినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఏలియా గారు. రోషము కలిగి నిలబడి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క శక్తి ఏంటో చూపించినటువంటి వ్యక్తి, దేవుని యొక్క శక్తిని చూపించినటువంటి వ్యక్తి ఎవరంటే ఏలియా గారు. కాబట్టి ఆ ఏలియా గారే అప్పుడున్నటువంటి యెజబేలు కానీ ఆహబు అప్పుడు ఉన్నటువంటి ఆహాబు యెజబేలు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే బయలుకు ఎక్కువగా ఆరాధించడం కొరకు ప్రజలను ప్రోత్సహించేవాళ్ళు. కానీ వాళ్ళను సహితము ఏం చేశాడు అని అంటే వాళ్ళను రాజులు కానీ అధికారులు కానీ వాళ్ళంతట వాళ్ళే నీ దేవుడే గొప్పవాడు, నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడే నిజమైన దేవుడు అని వాళ్ళందరూ కూడా ఏంటంటే దేవుని వైపు తిరిగేలాగా ఒక రోషం కలిగినటువంటి వ్యక్తిగా పరిచర్య చేసిన వ్యక్తి ఎవరు అంటే ఏలియా. కాబట్టి అతని యొక్క పరిచర్య విధానాన్ని బట్టి ఇప్పుడు యేసుక్రీస్తు చేస్తున్నటువంటి ఆ యొక్క పరిచర్య ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అంతే బహుబలంగా ఇప్పుడు యేసుక్రీస్తు చేస్తున్నాము, అనేకులు మారు మనసు పొందడము, అదంతా చూస్తూ ఉండగా వీళ్ళకి ఎవరు గుర్తొస్తున్నారు అంటే బాప్తిసం ఇచ్చి యోహాను గారు, ఏలియా గారు, ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంట కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొంచున్నాను అనేది ఇర్మియా గారు. కొంతమంది ఏమనుకుంటారు ఇర్మియా ఏంటిది, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు అతన్ని ప్రతిష్ఠించుకొని అతను కూడా చాలా గొప్ప. ఇర్మియా గ్రంథం 1:4 చాలా క్లియర్గా ఉంటుంది. అలా ఏంటంటే కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే అతని యొక్క పరిచర్య విధానాన్ని బట్టి ఏంటంటే కొంతమంది ఇర్మియా ఎందుకు అని అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతన్ని ఏర్పరచుకున్నాడు కనుక కొంతమంది ఇర్మియా అనుకుంటారు. ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనిచున్నారు. ప్రవక్తలు అంటే మనకు తెలుసు లేఖనాలను ప్రజలకు ఉన్నట్టుగా బోధించేటువంటి వ్యక్తులు, ఉన్నట్టుగా బోధిస్తారు, కాకపోతే వాళ్ళు మాత్రం పాటించరు అప్పుడు ఉన్నటువంటి ప్రవక్తలు. కాబట్టి ఈ యొక్క ప్రవక్తలు ఏంటిది వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించేసి దేవుని యొక్క వైపు తిప్పేటువంటి వాళ్ళు అనేసి ఇంకా కొంతమంది అనుకుంటున్నారు. అయితే సరే ఏది ఏమైనప్పటికీ ఇలా ఎవరు అనుకుంటున్నారు, ప్రజలు బయట ఉన్న వాళ్ళలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఇది. కానీ డైరెక్ట్ వీళ్ళు ఏంటంటే ప్రవక్తలు అనుకుంటున్నారు, లేదా ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది బాప్తిసం ఇచ్చి యోహాను అని కొంతమంది అనుకుంటున్నారు. సరే ఎవరు ఏమైనా అనుకుని కానీ యేసుక్రీస్తు ఏమని చెప్పారు, నేను మనిషి కుమారుణ్ణి. ఆయన ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అంటే మనిషి కుమారుడిని డైరెక్ట్ వీళ్ళు ప్రవక్తలుగా గొప్పవారుగా అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రవక్తలు గొప్పవారుగా వీళ్ళు ఎంచుకుంటున్నారు. కానీ ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు మనిషి కుమారుని అని చెప్తున్నాడు. ఎందుకు దాంట్లో ఉన్నటువంటి లోతైన మీనింగ్ ఏంటంటే మనిషి కుమారుని అని ఆయన ఎందుకు చెప్పుకున్నాడు అని అంటే ఇప్పుడు నార్మల్గా వాళ్ళందరూ ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు అంటే సత్యాన్ని అంగీకరించకుండా నాశనానికి వెళ్ళేటువంటి మార్గంలో వాళ్ళందరూ ఉన్నారు. నాశనానికి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నవారిని, అసత్యంలో ఉన్నటువంటి వారిని సత్యంలోనికి నడిపించడం కొరకు నార్మల్గా ఒక జంతువులు ఒక కుక్క వచ్చి కానీ ఒక నక్క వచ్చి కానీ లేకపోతే జంతువు రూపంలో వచ్చి ఎవరైనా అంటే జంతువులు చెప్తే ఎవరైనా నమ్ముతారా అంటే ఎవరు నమ్మరు. కాబట్టి ఆయన ఒక సింహం రూపంలో లేకపోతే ఒక నక్క రూపంలో ఒక కుక్క రూపంలో రాకుండా డైరెక్ట్ ఎలా వచ్చారంటే మనిషి రూపంలోనే వచ్చేసి మనిషి చెప్తేనే వింటాడు. ఒక మనిషికి కలిగినటువంటి సింహం ఉంది, మనిషి కంటే దానికి ఎక్కువ బలం ఉంటుంది. ఆ మనిషి కంటే ఎక్కువ బలం కలిగినటువంటి సింహానికి నోటినిచ్చేసి దాని ద్వారా చెప్పించినాం అనుకోండి, మనిషి మారు మనసు పొందుతాడా అంటే పొందగలడా అంటే పొందడు. దానికి ఎంత బలం ఉన్నా అది ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కూడా మారు మనసు పొందడు. కాబట్టి మనిషి యొక్క బలహీనతలు ఏంటి, మనిషికి ఎలా చెప్తే అర్థం చేసుకుంటారు, ఎలా జీవిస్తే వాళ్ళలో మారు మనసు వస్తుంది, వాళ్ళకి ఎలా నిత్య జీవము వెళ్ళేటువంటి మార్గాన్ని ఎలా చూపించాలి అనేసి ఆయన ఆలోచించే మనిషి రూపంలో వచ్చాడు. కాబట్టి ఆయనకు ఎన్నో రకాల మనము పెట్టుకోవచ్చు. మనకు తోడుగా ఉంటే మనకి ఒకవేళ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అనుకోండి, మనం అక్కడే నేమ్ పెట్టుకోవచ్చు, యెహోవా నాకు తోడై ఉన్నాడు అనేసి. లేకపోతే అతడు మనకి ఏదైనా కార్యం చేశాడు అనుకోండి, వెంటనే మనం అక్కడ ఒక బిరుదు పెట్టుకోవచ్చు, ఆశ్చర్యకరుడు. అలా చాలా పేర్లు ఉంటాయి. కానీ ఆయనగా మొదటగా పెట్టుకున్నటువంటి నేమ్ ఏంటంటే మనిషి కుమారుడు. ఆయన మనిషి కుమారుడుగా ఎందుకు వచ్చాడు అని అంటే ఒక వ్యక్తి మనిషి చెప్తేనే మారు మనసు పొందగలడు. మనిషి రూపంలో అతని యొక్క మెంటాలిటీని అర్థం చేసుకొని ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి అనంటే ఏ రూపంలో వచ్చినా కూడా అది సాధ్యపడదు. కాబట్టి ఆయన మనిషి రూపంలోనే వచ్చేసి మనిషి రూపంలో లీడ్ చేసి అప్పుడు ఉన్న సంవత్సరాలు కూడా శిశువులకు కూడా ఎలా లీడ్ చేయాలో నేర్పించేసి
ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఓకేనా. అయితే ఇలా ప్రజలు ఏమనుకుంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటున్నారు. సరే ఓకే, వాళ్ళని పక్కన పెట్టేసి అసలు మీరేమనుకుంటున్నారు? సరే వాళ్ళకంటే వాక్యం తెలియదు, వాళ్ళకంటే ఇంకేంటంటే వాళ్ళ అజ్ఞానంలోనే ఉన్నారు. కానీ మీ దగ్గరకు వచ్చి అంటే మీరు మరి అంటే వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళైతే ఇలా అనుకుంటున్నారు. మరి మీరు నాతోనే తిరుగుతున్నారు కదా, నాతోనే 3.5 సంవత్సరాలు మీరు నాతోనే ఉన్నారు, నాతోనే తిరుగుతూ ఉన్నారు, నాతోనే తింటున్నారు, నాతోనే పరిచర్యలో ఉంటున్నారు, నేను చేసేటువంటి కార్యాలన్నిటిని కూడా మీరు చూస్తున్నారు. మరి మీ ఉద్దేశం ఏంటి అంటే మీరు ఏమనుకుంటున్నారు అనేసి మళ్ళీ సెకండ్ ప్రశ్నగా దేవుడు 15వ వచనం ఎవరైనా చదవండి. 15వ వచనం. చున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఓకే నాన్న, చాలు. సరే, వాళ్ళు అలా అనుకున్నారు. మరి మీ యొక్క ఉద్దేశం ఏంటి, నా గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను మనలందరూ కూడా అడిగేటువంటి ప్రశ్న ఇదే. దేవుని గురించి మీ యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొద్దకు వస్తున్నటువంటి మీరు ఏదైనా కార్యం జరగడం కొరకు వస్తున్నారా, లేకపోతే ఆయన అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి పాపాలను, దేవుడు అనగానే మనకు ఒకటే గుర్తొస్తుంది, పాపాలను క్షమించేవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇవన్నీ కూడా ఏంటంటే మంచి పేర్లు, చెడ్డ పేర్లు అని చెప్పట్లే. కాకపోతే పాపాలు క్షమించేవాడు అనేసి పాపము ప్రతిసారి చేసేసి మరలా దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని ప్రతిసారి, అది ఎప్పుడు పాత నిబంధనలు అదే జరిగింది. ప్రతిసారి తప్పు చేస్తూ మరలా బలులను నర్పిస్తూ, మరలా తప్పు చేస్తూ మరలా బలులను నర్పిస్తూ అలా చేశారు. కాబట్టి వాళ్ళ జీవితాలు ఏంటంటే అలా వ్యర్థమైపోయాయి. వాడే దేవుడు ఈ యొక్క వచనం నుండి నిన్ను నన్ను ప్రశ్న ఆలోచిస్తున్నారు. అప్పుడు శిష్యులను అడిగాడు, ఇప్పుడు దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు అనుకుంటే మన మెంటల్లో అంటే మన మైండ్లో దేవుని గురించి మనం ఎటువంటి ఉద్దేశాన్ని అయితే కలిగి ఉంటామో మన యొక్క లైఫ్లో కూడా ఏంటంటే అదే జరుగుతూ ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు అని నువ్వు ఫిక్స్ అయిపోయి ఒకవేళ ఉన్నావనుకో, ఆ పరిశుద్ధతలోనే అంటే అదే పరిశుద్ధత మనలో కూడా కనిపించడం కోసం మనం ఏంటంటే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే దేవుని పైన ఏ ఉద్దేశం అంటే ఆయన గొప్పవాడు, ఆయన ఏదైనా అంటే సాధ్యపరచగలడు అనేటువంటి విశ్వాసం మనం ఉందనుకోండి, అదే వేళ మనం నడుస్తూ ఉంటాం. కాబట్టి ఆయన గురించి మన యొక్క మనసులో ఏదైతే ఉందో, ఏదంటే మన మనసులో ఆయన ఆశ్చర్యకరుడు అనుకుంటున్నామా, లేకపోతే పాపాలను క్షమించేవాడు అనుకుంటున్నామా, లేదా పరిశుద్ధుడు అనుకుంటున్నామా, లేకపోతే మనము ఆయన గురించి ఎంత గొప్పగా మన మనసులో ఉంటుందో అంత గొప్పగానే మన యొక్క స్థితి అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఒక వ్యక్తి గురించి మనము అది ఎంతగా పాజిటివ్ థింకింగ్ ఉంటే అంతగా ఏంటంటే వాళ్ళతో కలిసిపోతూ ఉంటాం. ఒకవేళ వాళ్ళపైన మనకు నెగిటివ్ థింకింగ్ ఉందనుకోండి, వాళ్ళతో మనం కలిసిపోము, హ్యాపీగా ఉండలేము, మాట్లాడలేము. అదేవిధంగా దేవుని పైన కూడా మన ఉద్దేశము ఎలాంటిది ఉంటే అలానే మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఆయన మీద నమ్మకం లేదనుకోండి, నమ్మకం లేని కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆయన మీద నమ్మకం ఉందనుకోండి, నమ్మకమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. మరలా ఒకసారి చూడండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అక్కడ ఎంతమంది ఉన్నారు అంటే 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులలో పేతురు గురించి మనం అది లాస్ట్ టాపిక్లో మాట్లాడుకున్నాం. దుడుకు స్వభావం కలిగినటువంటి వ్యక్తి, తొందరపాటు ఎక్కువ, ఇంకా అందరికంటే ప్రేమ ఎక్కువ. చాలాసార్లు యేసుక్రీస్తు పేతురుని తిడుతూ ఉంటాడు, సాతానా వెనక్కిపో, అల్పవిశ్వాసి. అలా ఏంటంటే ఎన్ని తిట్టినా కూడా పేతురులో ఉన్నటువంటి మంచి మనస్తత్వం ఏంటంటే దేవుని వదిలిపెట్టలేదు. ఎంత తిట్టినా కూడా ఇంకేంటంటే ఆయన నేర్చుకోవడం కోసమే ట్రై చేసేవాడు. నేర్చుకోవడం కోసమే ట్రై చేస్తే ఇంకా ఎక్కువగా ఏంటంటే దేవునితో సహవాసాన్ని కలిగి ఉండేవాడు. అందుకే ఇక్కడ ఆ యొక్క ఇదేంటిదంటే మర్మము. అసలు యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకు తెలియని మర్మం ఎవరి ద్వారా అది బయటపడిందనంటే పేతురు ద్వారా. అక్కడ 12 మంది శిష్యులు ఉన్న వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. వాళ్ళకు అర్థం కావట్లేదు ఏం చెప్పాలి అనేది. రహస్యం అనేది, సత్యం అనేది బయలుపరచబడింది. అక్కడ శిష్యులు మరి మిగతా వాళ్ళు మాట్లాడలేదంటే వాళ్ళకు తెలిసి ఉన్నదా అంటే వాళ్ళ యొక్క ఆలోచనలో వాళ్ళ యొక్క ఆలోచనలో యేసుక్రీస్తు గురించి ఎలా ఉందో, కుంటి వాళ్ళు నడువును చూపడి ఇవన్నీ అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి నేను ఇంక ఈ అద్భుతాలే చేస్తాడని వాళ్ళు అనుకోవచ్చు. అంటే ఒక్కొక్కరి మనసులో ఆయన గురించి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. కానీ పేతురులో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన అనేది ఎగ్జాక్ట్లీ
కరెక్ట్. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూడండి. అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పాను. 3 సీక్రెట్స్ని ఇక్కడ రిలీజ్ చేశాడు. ఎవరు అని అంటే పేతురు గారు. మొదటి సీక్రెట్ ఏంటి? అందుకు పేతురు, నీవు సజీవుడవు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రోమ అంటే ఈ యొక్క రోమ సామ్రాజ్యంలో అంటే ఇజ్రాయెల్ అప్పటి కాలంలో ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలు అనేబడే వారిలో కేవలము సజీవుడమైనటువంటి దేవుడవు నీవు మాత్రమే అనేటువంటి ఆ యొక్క సీక్రెట్ని అక్కడ రిలీజ్ చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేవతలన్నీ అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క సజీవుడు అంటే ఏంటిది? నిత్యం ఉండేవాడు. మనల్ని కూడా ఆయన ఎలా తయారు చేశాడు? ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో సజీవమైనటువంటి ఆత్మను మనలో పెట్టాడు. మన శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు మరణం ఉండదు. అది సజీవం కలిగినది. మనము కూడా ఆయన పిల్లలమైన ఆయన కూడా సజీవుడు. ఆయనలో నుండి వచ్చినటువంటి మన ఆదాము గారిలోనికి ఆత్మను ఎలా పంపించాడు అంటే ఆయనలో ఉన్నటువంటి ఆత్మను ఆదాములోనికి పంపించాడు. ఆ యొక్క ఆత్మనే ఇప్పుడు ఏంటిది మనందరు కూడా ఏంటంటే ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు కరెంటు ఒక పెద్ద ట్రాన్స్ఫర్కి కరెంటు ఉందనుకోండి, చిన్న పెద్ద పోల్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత చిన్న స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాలలో నుండి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేటువంటి కరెంట్ ఇంట్లోకి వెళ్ళడానికి మళ్ళీ ఏంటంటే తీగల ద్వారా పంపించుకొని అవే మన లైట్స్కి ఫోన్లకి అన్నిటికీ ఏంటంటే ఇప్పుడు ఫోన్లో ఛార్జింగ్ ఉన్నది ఏంటిది? కరెంటే. ఇప్పుడు వీధి లైట్లో ఎలిగేది ఏంటిదంటే పవరే. ఆ విధంగా ఏంటంటే ఆదాంలోనికి వెళ్ళినటువంటి ఆ యొక్క జీవము ప్రతి ఒక్కరిలో కూడా ఏంటంటే విస్తరించింది. ప్రతి ఒక్కరిలో కూడా అది పెట్టబడింది. అందుకంటే ఆయన సజీవుడు. అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క దేవతలు అనేబడే వాళ్ళు మాట్లాడలేవు, చూడలేవు, నడవలేవు. ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి. నీటిలో వేస్తే నీటిలో ఉంటాయి. చెత్తకుప్పలు అయితే చెత్తకుప్పలోనే ఉంటాయి. మరి చెత్తకుప్పలో వేస్తే ఎందుకు నన్ను చెత్తకుప్పలో వేసావు అనేటువంటి ఆ యొక్క అంటే మాట్లాడలేవు, చూడలేవు, నడవలేవు. కాబట్టి వాటికంటే ఏంటంటే నువ్వు సజీవమైనటువంటి దేవుడువు అనేటువంటి సీక్రెట్ను ఇక్కడ రిలీజ్ చేశాడు. నీవు సజీవుడవు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పవు. నువ్వు ఎవరి కుమారుడు? దేవుని కుమారుడువు. ఆయన యొక్క నేమ్ ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్పడం? నేను మనిషి కుమారుడు అంటే అసలైనటువంటి నేమ్ని ఇక్కడ ఏంటంటే క్రీస్తువు అనేటువంటి నేమ్ను కూడా ఏంటంటే రక్షించేవాడు. ఆ యొక్క నేమ్ను కూడా ఏంటంటే రిలీజ్ చేశాడంటే రక్షించేటువంటి ఈ లోకానికి రక్షించడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడమైన సజీవుడైనటువంటి దేవుడు నువ్వు అనేటువంటి సీక్రెట్ను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎవరి ద్వారా బయలుపరచబడింది అంటే పేతురు గారి ద్వారా బయలుపరచబడింది. కీర్తనల గ్రంథము ఒక రెఫరెన్స్ చదవండి. 115వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి ఎవరైనా. మాకు కాదు నీ కృపా సత్యంలో నీ నామానికి మహిమ కలుగును గాక. వారి దేవుడేనని అన్నది ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశం అంటున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సంపూర్ణ చేయుచున్నాడు. వారి విగ్రహంలో వెండి బంగారికి అవి మనుషుల చేతి పనులు. వారికి నోరుండి పలకవు, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదాలుండి నడవవు, బ్రతుకుతో మాట్లాడవు. వాటిని చేయి వారిని వాటి అందు నమ్మకించే వారందరిలో వాటి వంటి వారై ఉన్నారు. ఇజ్రాయిల్లారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయం, వారికి కేడము. ఓకేనన్న, చాలు ఏంటంటే వాటి యొక్క స్వభావం అంతా కూడా ఇక్కడ ఏంటంటే ఒట్టిది అనేటువంటి విషయాన్ని పేతురు గారు ఎలా చెప్పారంటే ఒక్క మాటలో నువ్వు సజీవుడువు. ఎవరైతే ఆ యొక్క విగ్రహాలను ఎవరైతే పూజిస్తారో వాళ్ళు కూడా ఏంటిది సత్యాన్ని ఎరగలేరు. సత్యాన్ని ఎరగలేనటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే కళ్ళు ఉండి కూడా చూడని వాళ్ళు, చెవులు ఉండి కూడా ఏంటిది సత్యాన్ని గ్రహించకపోతే, చెవులు ఉండి కూడా వాక్యాన్ని విని వాక్యాన్ని గ్రహించకుండా వాక్యానుసారంగా జీవించకపోతే చెవులు ఉండి కూడా వృధానే. కళ్ళు ఉండి కూడా బైబిల్ మన ముందు ఉన్నా కూడా దాన్ని చదవలేని స్థితిలో, గ్రహించలేని స్థితిలో ఉన్నామనుకోండి, యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా ఏంటంటే ఒక మాటలో నీ సజీవుడైనటువంటి దేవుడు అనేటువంటి సీక్రెట్ ఇంకా రిలీజ్ చేశాడు. అప్పుడు పేతురు గారి ద్వారా ఆ యొక్క సీక్రెట్ అనేది రిలీజ్ చేయబడింది. ఇప్పుడు విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ సత్యాన్ని అప్పుడు ఓన్లీ పేతురు ఒక్కరే చెప్పారు. యేసుక్రీస్తు పక్కన 12 మంది శిష్యుల్లో 11 మంది సైలెంట్గా ఉన్న పేతురు గారు ఆ యొక్క సీక్రెట్ రిలీజ్ చేశాడు. కానీ ఇప్పుడు సంఘంలో ఎంతమంది అయితే ఉంటారో
అంతమందికి ఈ యొక్క విషయం అనేది తెలుసు. ఓకేనా, ఈ యొక్క విషయం అనేది తెలుసు. అందరికీ కూడా ఏంటంటే సత్యము ప్రతి ఒక్కరు కూడా, అప్పుడు పేతురు గారికి ఒక్కరికి తెలిసింది, ఇప్పుడు మాత్రం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది. అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఎంత గొప్పగా దేవుని యొక్క పరిచర్య అనేది విస్తరిస్తూ పోతుందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరలా ఒకసారి చూడండి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఏంటంటే నీవు ఈ యొక్క సీక్రెట్ని నువ్వు రిలీజ్ చేస్తావంటే అది నీ యొక్క గొప్పతనం కాదు, లేకపోతే నీ అంతటా నువ్వు చెప్పలేదు. నువ్వు ఎలా చెప్పావు అని అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు కాబట్టి. మరి మిగతా వాళ్ళలో పరిశుద్ధాత్ముడు లేడా అంటే అందరిలో ఉంటాడు పరిశుద్ధాత్ముడు. బాప్తిస్మం తీసుకున్నప్పుడే ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ శక్తి అనేది పనిచేస్తుంది. కానీ పరిశుద్ధాత్మను వాడుకునే వాళ్ళకి దేవుడు ఎక్కువగా వాడుకుంటాడు. పరిశుద్ధాత్మకి ఎవరైతే ఎక్కువ వర్క్ చెప్తారో వాళ్ళని ఏంటంటే వాళ్ళ ద్వారా కొన్ని విషయాలను తెలియజేస్తుంటాడు, వాళ్ళని వాడుకుంటాడు. అసలు పరిశుద్ధాత్మను పట్టించుకోకుండా వర్క్ చెప్పకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని వాడుకోవడం అనేది ఉండదు. ఇక్కడ పేతురు గారికి ఏంటిది ఆతురత ఎక్కువగా, నేర్చుకోవాలనేటువంటి తపన ఎక్కువగా, నీళ్ళ మీద నడుస్తూ ఉంటే అంతమంది ఉన్నారు కానీ పేతురు గారు ముందొస్తాడు. నడవాలనేటువంటి ప్రయత్నము, దేవుని కొరకు ఇంకా ఆతురత కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అందుకే అతని ద్వారానే ఎవరిలోనైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళని దేవుడు గొప్పగా వాడుకుంటాడు. ఇక్కడ అందుకే ఇతనికి ఒక గొప్ప అదృష్టాన్ని మనకి ఇక్కడ పేతురు గారికి ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. 18వ వచనం నుండి ఎవరైనా చదవండి. ఈ 2 వచనాలు చూసుకొని క్లోజ్ చేసుకుందాం. ఎవరు లెఫ్ట్ కాకండి. 18వ వచనం ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 16:18 పాతాళలోక వారములు దాన్ని ఎదుటనివ్వనీరు అని నేను నీతో చెప్తున్నాను. ఓకేనన్న చాలు. ఓకేనన్న చాలు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురుకు మరొక పేరు ఏంటిదంటే సీమోన్ అని కూడా అంటే అంత ముందు కొన్ని చోట్ల ఉంటుంది. కానీ ఏంటంటే పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పేతురు అంటే ఇప్పుడు ఓన్లీ బండ అంటే అతనికి ఉన్నటువంటి నేమ్లో ఉన్నటువంటి అర్థం కూడా ఇదే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పేతురు మీదనే సంఘాన్ని కట్టాడు అనేసి చాలామంది ఒక రెఫరెన్స్ను బోధిస్తారు. కానీ మనిషి పైన సంఘాన్ని కడితే నిలవదు. నార్మల్గా మనం లాజికల్గా ఆలోచించినా కూడా బండ అనేది ఎవరు అంటే క్రీస్తు. మనకి కొరింథీ పత్రికలో చాలా క్లియర్గా ఉంటుంది. ఆ బండ మీద సంఘాన్ని అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారానే ఆ సంఘం కట్టబడుతుంది. క్రీస్తు అనేటువంటి బండ మీదనే సంఘం కట్టబడుతుంది. కాకపోతే దేవుడు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు. ఎవరికి అంటే పేతురు గారికి. ఆ సంఘంలో నడిపించడం కొరకు ఒక తాళం చెవి అతని చేతికి ఇస్తాను అని కింద చెప్తాడు. తాళం చెవి అంటే ఏంటిది అంటే సంఘంలోనికి నడిపించడం, ప్రజలను నడిపించేటువంటి అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు అని అంటే పేతురు గారికి ఇచ్చాడు. ఓకేనా, అంతేకాని బండ మీద అంటే ఒక మనిషి మీద, మనిషి యొక్క ఆలోచనల చేత, మనిషి యొక్క తలంపుల చేత మనుషుల మీద సంఘాన్ని కడితే నిలవ కొంతమంది బోధిస్తూ ఉంటారు. దానికి మన అర్థం కూడా చూసుకుందాం. కొరింథీ పత్రికలో ఉంటుంది, చదవండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 10:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తు. అయితే వారు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనుక అరణ్యములో సంహరించి వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతం. ఓకే, ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇది ఒక రెఫరెన్స్ చూసుకొని క్లోజ్ చేసుకుందాము. 10వ అధ్యాయం 4వ వచనం నుండి చూడండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఈ బండ ఎవరు అంటే క్రీస్తు. ఆ బండ ఈ యొక్క క్రీస్తు అనేటువంటి బండ ఎలా కట్టబడింది అంటే క్రీస్తు యొక్క బోధల మీద, అంటే ఆయన యొక్క వాక్యం అనేటువంటి, క్రీస్తు అనే వాక్యం అంటే దేవుడు అన్న వాక్యమే కాబట్టి ఆ యొక్క వాక్యము ద్వారా ఈ యొక్క సంఘం అనేది బండ అనేటువంటి స్థిరమైనటువంటి, బండ అంటే ఏంటిది, బండకు రాయికి తేడా ఉంటుంది. బండ అంటే ఏంటిది, అది స్థిరంగా ఉండేది. రాయి అంటే నార్మల్గా చిన్నది, బండ అంటే ఏంటిదంటే పెద్దది. అది బండ మీద మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి,
అది గాలి వచ్చినా వరదలు వచ్చినా ఏది వచ్చినా కూడా అది కూలిపోదు. ఇసుక మీద కట్టామనుకోండి అదేమైంది అంటే పోతుంది. కాబట్టి బండ మీద, అందుకే నేను ప్రతిసారి మనం అంటే చెప్తాను, వాక్యం అనే క్రీస్తు బండ మీద మనకు పునాది వేయబడాలి. లేకపోతే వేరే ఏ విధంగా మన పునాది వేసుకుని దేవుణ్ణి వదిలేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన యొక్క పునాది ఎక్కడ ఉండాలంటే క్రీస్తు అనేటువంటి బండ మీద. ఆయన చెప్పింది అదే, మనం చేయాల్సింది కూడా అదే. కాకపోతే పేతురుకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనకి కింద చూపిస్తాడు. ఒకసారి చదువు, 19వ వచనం చూడండి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. బండ మాత్రం ఏంటిది? వాక్యము ద్వారానే అంటే క్రీస్తు ద్వారానే, వాక్యము ద్వారా సంఘాన్ని కట్టాడు. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని అధికారాలు, సంఘంలో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. అధికారాలు, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి అధికారాలు, సంఘంలో పెట్టినటువంటి గొప్ప అధికారాలు చాలా ఉన్నాయి. ఆ యొక్క అధికారాలను ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా మనం ఈ పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదో అది పరలోకమందును బంధింపబడను. సంఘంలోనికి ఎవరు వస్తారు అనంటే ఈ లోకపరంగా ఎవరైతే సాతాను యొక్క గాలంలో చిక్కుకొని ఉన్నారో వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఆ సాతాను గాలంలో చిక్కి వేసింది ఎవరంటే దురాత్మ శక్తులు. ఆ దురాత్మ శక్తుల మీద ఎవరికి అధికారాన్ని ఇచ్చాడు అనంటే పేతురు గారికి ఇచ్చాడు. ప్రజెంట్ మనకు కూడా అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే సంఘంలో ఉన్నాయి. మరలా ఎక్కడికి పోయినా కూడా అవి వెళ్ళవు, లేకపోతే ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ కార్యాలు జరగవు. సంఘానికి చాలా గొప్పనైనటువంటి అధికారాలను దేవుడు ఇచ్చాడు. అందుకే సంఘాన్ని పాడు చేయాలని కొంతమంది వచ్చిన వాళ్ళు మారు మనసు పొందినారు. సంఘాన్ని పాడు చేయాలని కొంతమంది లేచిన వాళ్ళు కొంతమంది నశించిపోయారు కూడా. ఎందుకంటే సంఘంలో ఉన్నటువంటి ఆ పవర్ అంత గొప్పది. సంఘ ప్రార్థన ద్వారా అనేక కార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. పరలోక రాజు, నువ్వు ఈ లోకంలో నువ్వు దేనైతే బంధిస్తావో, అయితే సంఘముగా కూడా మొరపెడతావో ఖచ్చితంగా ఆ కార్యము జరుగుతుంది. ఆ యొక్క అధికారాన్ని ఎవరికి ఇచ్చారంటే పేతురు గారికి ఇచ్చారు. నీవు భూలోకమందు దేని బంధించో అది పరలోకమందును బంధింపబడను, భూలోకమందు దేని విప్పదో అది పరలోకమందును విప్పబడను అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించను. నువ్వు ఈ లోకంలో నువ్వు సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క బలము ద్వారా నువ్వేంటంటే దేవుని యొక్క పనిలో గొప్పగా వాడబడతావు. ఆ యొక్క తాళపు చెవి అని అంటే అంత అధికారాన్ని, సంఘంలోనికి నడిపించేటువంటి అధికారాన్ని మొదటగా నేను నీకు ఇస్తున్నాను. ఎందుకు ఇతనికి ఇచ్చాడు మొదటగానంటే ఆ యొక్క సీక్రెట్ని రిలీజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క పేతురు గారే. కాబట్టి ఆ యొక్క పేతురు గారి ద్వారా పేతురు గారు ఒకటేసారి ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షణలోనికి వచ్చి బాప్తిసం తీసుకుంటే అలా ఏంటంటే అతడు చాలా గొప్పగా పరిచయం ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకు అనంటే ముందుగానే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి సంఘానికి కూడా దేవుడు ఇటువంటి అధికారాలు అప్పుడు పేతురుకే కాదు, ఇప్పుడు ప్రజెంట్ మనకు కూడా ఇచ్చాడు. కాకపోతే పరిశుద్ధాత్మని యొక్క వర్క్ మన జీవితంలో మనం గుర్తించి ఆ యొక్క వర్క్ను మనం కరెక్ట్గా పరిశుద్ధాత్మని నడిపించుకుంటూ వెళ్తే ఇలా పేతురు గారికి తెలియజేసినటువంటి సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అలా దేవుడు ఏంటంటే మనల్ని కూడా నడిపిస్తాడు. ఆ యొక్క అధికారాలను కూడా దేవుడు మనకు ఇస్తాడు. అక్కడ ఎందుకు చెప్పొద్దు అని చెప్పాడు అనంటే ఆయన ఉన్నంత కాలము కాబట్టి ఒకవేళ చెప్పినా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది, పరిచర్యకు ఆటంకాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎలానైనా వాళ్ళు బహిరంగంగానే స్వార్థను ప్రకటించారు చాలా ధైర్యంగా. యేసుక్రీస్తు ఉన్నదానికంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాతనే వాళ్ళు గొప్ప పరిచర్య చేశారు. కాబట్టి మీరు ఇప్పుడే ఏంటంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు కరెక్ట్గా నేర్చుకోండి. మీరు నేర్చుకున్న తర్వాత ఆ తర్వాత మీరే గొప్పగా అంటే ఎవరు ఆపిన హతసాక్షులు కావడానికైనా మీరు ఏంటంటే సిద్ధమైనటువంటి పరిచర్యను మీరు చేయబోతున్నారు. కనుక ప్రజెంట్ మీరు ఎలా ఉండాలి నేర్చుకోండి. ఇప్పుడు ఏంటంటే యేసుక్రీస్తుని మీరు వెంబడించండి అనేటువంటి విధానంలో ఆ మాట అంటే కింద 20వ వచనంలో చెప్పాడు. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించిన. ఈ మాట చెప్పడానికి కారణం అదే. కానీ లేకపోతే ఆయన ఓన్లీ వీళ్ళకే దేవుడుగా ఉండేసి వీళ్ళనే రక్షించుకొని మిగతా వాళ్ళని రక్షించకుండా ఆయన యొక్క సీక్రెట్ని ఆయన క్రీస్తు అని అంటే అంతవరకు యేసుక్రీస్తు ఒక మనిషి కుమారుడుగా పరిచయం చేసుకుంటున్నాడు. కాబట్టి క్రీస్తు అనేటువంటి రక్షకుడు అనేటువంటి విషయాన్ని ఎవరు పేతురు గారి ద్వారా అది బయటపడ్డది కనుక దాన్ని ఇప్పుడే మీరు చెప్పకండి.
ఎప్పుడు అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి మీరు బహిరంగంగా అంటే చాలా ధైర్యంగా మీరు ఏంటంటే ప్రకటించుకోవచ్చు. అప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన రక్షకుడు అని తెలిస్తే ఒకవేళ చెప్పారనుకోండి, ఆయన ఇప్పుడు ఆయనను సిలువకు అంటే ఆయన వచ్చి ఈ లోకానికి వచ్చినటువంటి వర్క్ ఆయన కంపల్సరీ చేయాలి. ఆయన సిలువ వేయబడాలి, మన కొరకు మరణించాలి, తిరిగి లేవాలి. దానికి ఒకవేళ ఆటంకంగా ఉందనుకోండి, ఆటంకంగా దానికి ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి అన్నీ ఆలోచించి ఆయన ఇప్పుడే చెప్పకండి, అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటపడుతుంది, కాకపోతే మీరు ఇప్పుడే చెప్పకండి అనేటువంటి ఉద్దేశం చేత ఆయన చెప్పాడు. కానీ లేకపోతే ఆ యొక్క సీక్రెట్ని వీళ్ళకే తెలిసి ఉండాలి, పక్కన వాళ్ళకి తెలిసి ఉండాలి అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి మనసు ఆయనది ఏం కాదు. కాకపోతే అది తర్వాత ఆటోమేటిక్గా తెలిసిపోద్ది, వాళ్ళ ద్వారానే మన దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి మీరు అందుకు ఆ ఉద్దేశం చేత దేవుడు ఇక్కడ మీరు చెప్పకూడదు అనేటువంటి విషయాన్ని వాళ్ళకు ఖండితంగా అంటే స్ట్రిక్ట్గా వాళ్ళకి చెప్పాడు. ఓకేనా? 13వ వచనం నుండి 20 వచనాల వరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దీనిలో ఒక్కొక్క రెఫరెన్స్ నుండి మనం ఒక్కొక్క దాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను కానీ ఏలియా, ఇర్మియా వాళ్ళ గురించి ఏంటిది, వాళ్ళు మరణించినా కూడా వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క పరిచర్యను బట్టి. కాబట్టి మన యొక్క జీవితాన్ని బట్టి కూడా, మన యొక్క విశ్వాస జీవితాన్ని, మన యొక్క పరిచర్య జీవితాన్ని మనం మరణించిన తర్వాత కూడా ఇతరులు చెప్పుకోవాలి అని అంటే మనం కూడా ఎలా జీవించాలి అంటే దేవుని యొక్క మాట ప్రకారంగా మనం జీవించాలి వీళ్ళలాగా. ఇక్కడ కింద 15 వచనం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, క్రీస్తు వాళ్ళని అడుగుతున్నాడు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకున్నారు. అంటే మన యొక్క ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మీరందరూ మీట్లో ఉన్నారు, మీరందరూ కూడా క్రీస్తు గురించి ఎలా ఆలోచిస్తున్నారు, లేకపోతే ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఏ ఉద్దేశం చేత ప్రేయర్ అటెండ్ అవుతున్నారు, ఏ ఉద్దేశం చేత వాక్యం వింటున్నారు, ఏ ఉద్దేశం చేత ఆయనను వెంబడిస్తున్నారు, ఏ ఉద్దేశం చేత సండే చర్చికి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా ఏంటంటే మన యొక్క ఆలోచనలో ఎలా ఉంటే మన లైఫ్ అలానే ఉంటుంది. మీరు ఓన్లీ అద్భుతాల కొరకే దేవుని సన్నిధికి వస్తే మీ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ యొక్క అద్భుతం ఒకటే జరిగి ఇక మీ జీవితం అంతటితోనే ఉంటుంది. లేకపోతే నేను దేవుని కొరకు గొప్పగా వాడబడాలి, లేకపోతే దేవుని కొరకు నా ఆత్మను రక్షించాలి అనేటువంటి ఆలోచన మీరు దేవుని గురించి ఎలానైతే ఆలోచిస్తారో మీ జీవితాల్లో కూడా అవే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ యొక్క ఆలోచనలో మీరు పరీక్షించుకోవాలి, దేవుని గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారో, మీ యొక్క నడవడిక అంటే ఆయన పైన మీకున్నటువంటి నమ్మకం ఎంత, ఆయన పైన మీకున్నటువంటి విశ్వాసం ఎంత, లేకపోతే ఆయన పైన మీకున్నటువంటి కోరికలు కానీ అవన్నీ కూడా దాన్ని బట్టే మీ లైఫ్ ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎలా ఆలోచిస్తే మీ జీవితం అలానే ముందుకు సాగుతుంది. కాబట్టి దాన్ని కూడా మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. ఇక్కడ పేతురుకు సీక్రెట్ని దేవుడు తెలియజేసిన విధంగా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనం కూడా ఏంటంటే నడిపించబడుతూ ఈ యొక్క సంఘం చాలా బలమైనది కనుక ఆ సంఘంలో ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా మనం కూడా ఉపయోగించుకుంటూ సంఘంలో ఉన్నటువంటి అధికారాల ద్వారా మనం చాలా గొప్ప కార్యాలు చేయొచ్చు. ఓదార్చేటువంటి అధికారం కానీ, లేకపోతే మంది ఇంకా బలపరిచేటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. సంఘంలో చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఏంటంటే మనకి ఇచ్చాడు. కాబట్టి వాటిని యూజ్ చేసుకుంటే మనం కూడా ఏంటంటే పేతురులాగా వాడబడతాము. ఓకేనా? దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమె విత్తబడిన వాక్యం కొరకు మిగతా సెక్షన్ మన మధ్యలోని విజయశిష్ట గారు నడిపిస్తారు. ఆమేన్. చక్కని వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినటువంటి సిస్టర్ వందనాలు చెల్లిస్తున్నాను. మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రేయర్ చేయండి వాక్యం నిమిత్తము క్లుప్తంగా. టైం చాలా అయింది. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరులకు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. లోకరక్షకుడా, సర్వోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు వందనాలు. ఎక్కువ తండ్రి పేతురు గారిలాగా మేము నిజకునే కృప సహాయం చేయండి. నేను ఎవరినని మీరు అనుకుంటున్నారని అడిగినప్పుడు తండ్రి నీకు స్తోత్రములు.